అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలను ఆపలేరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు దేవకరుణ పేర్కొన్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల సీనియర్ నాయకురాలు దేవకరుణను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి పోలీస్ ఠాణాకు తరలించారు. ఆమెకు సంఘీభావం తెలియజేస్తూ అమిరాలి, రజని, మంజుల, లింగప్ప, విజయ్, వెంకటేష్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చి మద్దతు పలికారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దేవకరుణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, ఆ ఓట్లతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గాంధీ భవన్ ముందు శాంతియుతంగా హైదరాబాద్ మోడీ ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీని మోడీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఆపలేదని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, బేషరతుగా తెలంగాణ వ్యాప్తంగా అరెస్ట్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని బీజేపీ చేస్తున్న కుట్ర సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ గురించి జరిగిందని, ఆ ఓట్లతోని బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందని, వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజాస్వామ్య సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ నిత్యము కృషి చేస్తూ ఈరోజు గాంధీ భవన్లో మరి ధర్నా శాంతియుతంగా చేపడుతుంటే హైదరాబాద్ వెళ్లకుండా దౌర్జన్యంగా అక్రమంగా మరి ప్రభుత్వము మమ్మల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ అరెస్టులతోని కాంగ్రెస్ ప్రభుత్వము మరి మోడీ ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని ఏం ఆపలేదు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము. అరెస్ట్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోడీకి తగిన బుద్ధి చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఇంటికి తరలిస్తారు, పంపిస్తారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకురాలిగా నేను హెచ్చరిస్తున్నాను. జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్. చేసి ఇలాంటి అరెస్టులు చేయడం మేము ఖండిస్తున్నాము. ఇంకొక విషయం, అది ఓట్ల చోరీ గురించి ఏమో సభకి అది చూడడానికి ఆపడం ఇది అన్యాయం. ఇది మా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పనికి మేము మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. నేడు గాంధీ భవన్లో శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ చేసిన ఓట్ చోర్ కేసులో దానిపైన ధర్నాకు వెళ్తుండగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.